మనకు మహిమ కలుగును గాక. దేవుడు మరి మరొక నూతన మాసం నాకు అనుగ్రహించాడు. ఈ మాసం ఆయన కృపను బట్టి మంచి ఆరోగ్యం ఇచ్చి, శక్తిని, బలాన్ని ఇచ్చి నన్ను సజీవురాలకు ఇక్కడ నిలబెట్టినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. గత కొన్ని దినములుగా చాలా అనారోగ్యంగా ఉన్నాను. మరి దేవుడు తన మహాకృపను బట్టి ఈ దినాన్ని నన్ను సజీవురాల గురించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన పక్షంగా నిలబడుటకు కృప చూపించాడు. కాబట్టి అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి పరిశుద్ధ లేఖన భాగం నుంచి మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. ఈ రెండు వాక్య భాగాల్లో కూడా ఒకే సారాంశం ఉన్నది. కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఈలాగు జరిగెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించి ఆస్వాదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడ, మహాగరుడ, నిత్య నివాసమైన దేవాని పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన దినములు కొన్ని ప్రభావ మరొక దినాన్ని మీరు అనుగ్రహించారు. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో నా తండ్రి, కొంత అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ నాయన ఈ ఉదయ కాలమున నాయన నన్ను నీ చేతులకు అప్పచెబుతున్నా అయ్యా. నాలో శక్తి, బలము, జ్ఞానము ఏది లేదు నా తండ్రి. ఒట్టి పాత్ర నాయన, నీ మహిమతో నింపండి నాయన. నీ మాటలు, జీవము గల మాటలు నాయన నా హృదయములు ఆయన నింపి నాయన నా ద్వారా ఈ ఉదయ కాలం అందరితో మాట్లాడండి ప్రభా. ఈ మాటలు మాట్లాడుకు జ్ఞానం నాకైతే చాలదయ్యా. నా జ్ఞానం సరిపోదు నా తండ్రి నాయన. ఆత్మ తండ్రి, ఆత్మదేవ, నీ జ్ఞానమునిచ్చి నాయన నీ కృపలో భద్రపరిచి నీ నోటి బోరగా మాత్రమే వాడుకొని నన్ను నీ రెక్కల నీడి కింద భద్రపరుచుకొని నా ప్రభా. ఈ మాటలు నాయన ఎంతో విలువైన మాటలు నాయన, జ్ఞానము కలిగిన మాటలు నా ప్రభా. దారల కంటే జుంటితేనే దారల కంటే మధురమైన మాటలు నా ప్రభా. ఈ మాటలు నా ద్వారా మీరు ఉదయకాలం అందరితో మాట్లాడండి అయ్యా. ఏ మాట ద్వారా మేము సరి చేయబడాలో, సరి చూసుకోవాలో, ఆత్మలు పరిశీలించుకోవాలో నా తండ్రి. ఈ ఉదయకాలం మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ పొందమని, ఈ నామమునికి మహిమ, ఘనత, ప్రభా మీరు మాత్రం పొందుకోమని నన్ను నీ రెక్కల నీడ కింద భద్రపరుచుకొని నాయన ధైర్యమును, శక్తిని, బలమును, జ్ఞానమును నింపి నీవే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో మనల్ని మిక్కిలి వెనుక బ్రతిమాలాడి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ఉదయ కాలమున దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. చదవబడిన వాక్య భాగములో మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో కానీ, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మరి ఆ రెండు వాక్యాల్లో కూడా ఒకే సారాంశం ఉన్నది. మీరు గమనించారో? ఒకే సారాంశం ఉన్నది. ఎందుకంటే అక్కడ కూడా ఏం రాయబడి ఉంది? చీకటిలో కూర్చున్న జనులకు గొప్ప వెలుగుగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి, అన్య జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములను మరణ ఛాయలను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ఎవరి ద్వారా వ్రాయబడింది? ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడి ఉన్నది. ఈలాగు జరిగను, నెరవేరింది, ప్రవచనము నెరవేరింది. అయితే ఇక్కడ
మరి మనం వాక్య భాగంలో ఈనాటి మన అంశము గొప్ప వెలుగు. గొప్ప వెలుగు. ఆ వెలుగు మరి ఇప్పుడు మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాము. ప్రతి దినము కూడా ఆ క్రిస్మస్ సందేశాలు మనం వింటూ ఉన్నాము. కానీ ఇది కూడా ఒక గొప్ప వెలుగు అని దేవుని యొక్క సందేశం. ఎట్లా గొప్ప వెలుగు? అరుణోదయ దర్శనముగా మనకి ఆయన అనుగ్రహించాడు ఆ వెలుగు. ఆ వెలుగును పట్టుకొని ఎవరు వెళ్ళారు? జ్ఞానులు. ఆ నక్షత్రపు వెలుగులోనే జ్ఞానులు వెళ్ళారు. అందుకే దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయనే గొప్ప వెలుగు కదా. ఆ వెలుగులో మనం నడవాలంటే ఆ వెలుగు మనకి ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా దేవుడు ఆ వెలుగు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ వెలుగు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంది? ఉదయకాలమున కొన్ని మాటలు మనము చూద్దాం. మొట్టమొదటిగా చూస్తే మన అంశము గొప్ప వెలుగు. జనులు గొప్ప వెలుగును వాళ్ళు చూశారు. అయితే చీకటిలో కూర్చున్న జనులు గొప్ప వెలుగును చూచిరి. ద పీపుల్ విచ్ సాట్ ఇన్ డార్క్నెస్ గ్రేట్ లైట్. అంటే చీకటిలో కూర్చున్న జనులు ఏం చేశారు? గొప్ప వెలుగును చూశారు. అందుకే ఇక్కడ ఆ వెలుగును గురించి మనం దావీదు భక్తుడు ఏం రాస్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 107 అధ్యాయము. కీర్తనల గ్రంథము 107 అధ్యాయము. ఎందుకంటే వాళ్ళ చీకటులను మరణ ఛాయగల దేశ నివాసుల మీద ఆయన వెలుగును నింపుతున్నారు. అంటే వాళ్ళలో ఆ గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్యులకి ఏ వెలుగు లేదు. వాళ్ళు ఎలా ఉన్నారంట? చీకటిలోనే ఉన్నారంట. వాళ్ళ బ్రతుకులంతా కూడా చీకటిలో ఉన్నారంట. వాళ్ళ కష్ట నష్టాల్లో ఉన్నారంట. ఈ కీర్తనల గ్రంథము 107 అధ్యాయము 9 నుంచి 14 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలియుండగా సహాయకుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారి కట్లు తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చే ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎలా ఉన్నారంట? చీకట్లో ఉన్న జనులు ఎలా ఉన్నారంట? కట్ల చేత, బాధల చేత, వ్యాధి బాధల చేత పీడింపబడి, అనేకమైనటువంటి అపవాది చేత పీడింపబడి దేవుని తృణీకరించిన వారయ్యి, ఇదిగో బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము కూడా ఐగుప్తులో దాస్యములో ఉన్నప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారు. బంధింపబడిన వారై ఉన్నారు. వాళ్ళు మూలుగులు దేవుడు విన్నాడు. ఎక్కడున్నారు? వాళ్ళు చీకటిలో ఉన్నారు. ఆ యొక్క ఫరో యొక్క సైన్యం కింద బంధింపబడి ఉన్నారు. ఇనుప సంఖ్యలతోటి అనేక విధముల కష్టాలు. ఆ ఇటుకు చేసే పనిలో, మట్టి మొరుసు చేసే పనిలో ఎలాగ ఉన్నారంటే ఎంతో బాధింపబడి ఉన్నారు, ఎంతో కృంగి ఉన్నారు, ఎంతో వేదనతో ఉన్నారు. కాబట్టి అలాంటి వారి మీద వెలుగునించుటకు ఆయన ఈ లోకములకు ఎలాగ వచ్చాడంటే గొప్ప వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. గొప్ప వెలుగు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి కట్లతోటి మనము బాధింపబడుతున్నాము, అపవాది చేత శోధింపబడుతున్నాము, ఎన్నో విధాలుగా మన ఈ లోకములో బాధతో కృంగిన వారమై ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? మన కష్టాల్లో నష్టాల్లో మనం ఏం చేస్తాము? దేవునికి ఉపవాసం ఉండి మొరపెడతాం కదా. ఉపవాసం ఉండి, ఏంది ప్రభువా, ఇదిగో నేను అనేక సంవత్సరం నుంచి నీ బిడ్డగా ఉన్నానయ్యా, అయ్యా నిన్ను కలిగిన కుటుంబం అయ్యా మాది, మేము ఎలాగ ఉన్నామయ్యా అని మనం ఏం చేస్తాం? దేవునికి మొరపెట్టుకుంటాం. ఎందుకంటే మన పరిస్థితులను బట్టి, మన కుటుంబ పరిస్థితులను బట్టి కదా, మన బిడ్డల పరిస్థితులను బట్టి దేవునికి మనము మొరపెట్టుకుంటా ఉంటాం. ఎందుకంటే ఆయనే వెలుగునిచ్చేవాడు, ఆయనే మరి ఈ బట్టిని కలుగు చేయవాడు, ఆయనే తప్పించుకుని మార్గము చూపించేవాడు ఆయనే అంటున్నాడు కదా. అయ్యా మోషేతో అంటున్నాడు, ఫరోను కలుగు చేసిన వాడు నేనే, నిన్ను కలుగు చేసిన వాడు నేనే. అంటే ఫరో ఎలాంటి వాడు?
కఠినమైన హృదయం గలవాడు కదా, కఠినుడు అయిన వాడు చీకట్లో ఉన్నాడు. వాడు దేవతలకు బయలుదేవతలు మొక్కుతూ వాళ్ళే దేవతలు నేనే దేవుడని విర్రవీగుతూ ఉన్నాడు. అలాంటి రాతి హృదయం కలుగజేసిన వాడు కూడా ఆయనే. మరి నీలాంటి నిన్ను ఏర్పరచుకొని ఇదిగో నా జనులకు నువ్వు నాయకుడుగా నాయకత్వం వహించేవాడిగా చేసింది కూడా నేనే. ఆయన మోషే ఏమంటున్నాడు, అయ్యా నేను బుద్ధి లేనివాడు జ్ఞానం లేనివాడు మాట్లాడటం నాకు చేత కాదు అని మోషే అంటున్నాడు. తను తగ్గించుకుంటున్నాడు. అయినా కూడా ఏమంటున్నాడు ఆయన, ఇదిగో నీకు నేను తోడై ఉన్నాను, నీ నోటికి నేను తోడై ఉంటాను, నీ అన్నను నీకు తోడుగా ఇస్తాను, నిన్ను బలపరుస్తాను. అంటే ఇలాంటి హృదయం కలుగజేసిన వాడు, రాతి హృదయం కలుగజేసిన వాడు ఆయనే, మాంసపు హృదయమును కలుగజేసిన వాడు ఆయనే. అందుకే కాబట్టి వాళ్ళు ఆ యొక్క చీకటిలో ఉన్నప్పుడు వాళ్ళ మూలుగులు విన్నాడు, వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలని ఆనాడు మరి మోషేని ఏర్పాటు చేసుకొని ఐగుప్తును పంపించి తన దాస్యం నుంచి ఆ బంధకాల నుంచి వాళ్ళని విడిపించి వెలుగులోకి నడిపించిన దేవుడు. అందుకే యెషయా భక్తుడు అంటున్నాడు 42:6-7 కూడా, గుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడి వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపటికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించాను. ఎలాంటి వాడంట ఆయన, మనకు వెలుగుగా ఉంటాడంట. మన ప్రజల కొరకు మన కొరకు ఒక నిబంధనగా అన్య జనులకు వెలుగుగా. అందుకే ఆనాడు సౌలును పౌలుగా మార్చి ఏమంటున్నాడు, ఏ ప్రజలైతే నన్ను తృణీకరించారు, ఏ ప్రజల చేత అయితే నన్ను అవమానించారు, నా బిడ్డలను చంపాడు, నా బిడ్డలని హింసించడానికి ప్రాణాధారంగా చేసుకున్నాడు పౌలు, అదే ప్రజల మధ్యన అదే అన్య జనుల మధ్యన వెలుగుగా నిన్ను తీసుకువెళ్తాను. అన్య జనుల మధ్య నా నామం హెచ్చింపబడినట్లు నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నా సాధనము నీవు. ఏ ప్రజల మధ్య అయితే నన్ను నా బిడ్డలు తృణీకరించావు, ఏ ప్రజలైతే నా బిడ్డల్ని మరి చంపటానికి తాకీదులు తీసుకున్నావో, ఆ గమనీయుల దగ్గర అధికార ముద్ర పొందుకున్నావో, అలాంటి ప్రజల దగ్గర నేను వెలుగుగా నా దూతగా నేను చేస్తానని చెప్పి ఆనాడు సౌలును పౌలుగా మార్చిన గొప్ప తండ్రి కదా. ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క అహంకారంతో, ఇదిగో మనకున్నటువంటి పాస్తులతోటి అధికారంతో మనం విర్రవీగుతూ ఉన్నాం. అదేంటంటే ఈ లోకంలో ఎంత క్షణమాత్రమే కదా, క్షణమాత్రమే. అది దేవుని యొద్ద నుంచి వస్తేనే మనకి అది మా తరతరములకు అది తీసివేయాలనుకు ఉంటుంది. లేదనుకో మన ఇష్టానుసారం మనం సంపాదించుకుంటే అది ఒక్క నిమిషంలో కూడా కూలిపోతుంది. బండ మీద క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకున్న వాడు ఏం చేస్తాడు, వానలు వచ్చినా వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఏదొచ్చినా కూడా ఆ రాతి నుండి వాడు తొలగిపోడు. అది ఇసుక మీద నువ్వు కట్టుకుంటే ఏమైపోద్దంటే వానలు వరదలు వచ్చి మొత్తం అసలు నామరూపాలకు కింద నువ్వు ఇల్లు కట్టిన నామరూపంలో లేకుండా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే చీకటిలో కూర్చున్న జనులు గొప్ప వెలుగును చూచారన్న. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయంలో కూడా మనము 76 నుంచి 79 దాకా చూసినట్లయితే ఇదే వచ్చిన మనకి కనపడుతూ ఉంటుంది. మధ్యలో చూద్దాం. తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు చీకటిలోను మనడ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు ఏ దర్శనం అంట, అరుణోదయ దర్శనం అనుగ్రహించాడంట. ఎక్కడున్నాం మనం, మన బ్రతుకులు మనము ఎలాగున్నామంటే చీకటిలో ఉన్నాము, మరణ ఛాయ గల ప్రదేశంలో ఉన్నాము. అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున కూర్చుండక అపహాస్కులు యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రును ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఎట్లా ఉండాలంట, దుష్టులలోను పాపులతోటి స్నేహం చేయబాక. వాళ్ళ మార్గంలో ఎలా ఉన్నాయి, చీకటి మార్గంలో ఉన్నాయి, మరణ ఛాయగల దేశంలో ఉన్నారు, ఆ ప్రదేశంలో ఉన్నారు, వాళ్ళన్నీ కూడా మరణ బంధకంలో ఉన్నారు. కాబట్టి అలాంటి వారి మధ్యకి నువ్వు పోవద్దు, అలాంటి వారితో స్నేహం చేయొద్దు. ఎందుకంటే ఆయన మనకు ఆ మహావాత్సల్యమును బట్టి
పైనుండి మనకు ఆయన అరుణోదయ దర్శనముగా మన మధ్యకి రాబోతున్నాడు అంటున్నాడు. మరి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1:13 కూడా అంటున్నాడు. 1:13 కూడా అంటున్నాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడంట. ఏమంట? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేశాడు. ఆయన మరణించి తిరిగి లేవకపోతే, మన పాపపు రుణపత్రాన్ని ఆ సిలువ మేకులతో బంధించకపోతే, విడుదల చేయకపోతే మనకు విమోచన, పాప క్షమాపణ, రక్షణ, వెలుగు ఏది రాదు కదా. మనము కూడా చీకట్లో ఉండిపోయే వాళ్ళమే, మనము కూడా ఆ పాపపు స్థితిలో ఉండిపోయే వాళ్ళమే. ఆ గలిలయ ప్రాంత సముద్ర తీర ప్రాంతపు అన్ని జనులు ఎలాగ ఉన్నారో నీవు నేను కూడా అలాగే ఉండేవాడు. కానీ ఆయన మరణించి ఆ యొక్క సిలువ మరణము ద్వారా ఆ యొక్క పాపపు రుణపత్రాన్ని ఆయన సిలువకు కొట్టి దానిని చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మనకి రక్షణ ఇచ్చాడు, వెలుగిచ్చాడు, విమోచన ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. ఇన్ని మార్గం మనం చూపిస్తే మనం ఏం చేస్తానంటే ఇంకా ఆ చీకట్లో నడవాలని ఆశపడుతున్నాము, ఇంకా ఆ చీకట్లోని బ్రతకాలని ఆశపడుతున్నాము. ఆ యొక్క అంధకార సంబంధమైన వాటిలో పాలు పంచులు పొందాలని, ఈ లోకం బహు భ్రమ్యముగా ఉంది కాబట్టి లోకములోకి మనం ఉండాలని, లోకులతో మనం స్నేహం చేయాలని మనం ఆలోచిస్తున్నాం. కాదు అంటున్నాడు, చీకట్లో కూర్చున్న జనులు గొప్ప వెలుగునివ్వాలని ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ వెలుగు ద్వారా మనం ఏం చేయాలంటే ఆ వాక్యపు వెలుగులో మన పాపపు రుణపత్రాన్ని ఆ సిలువ మేకులతో కొట్టేశాడు కాబట్టి మనము అంధకార సంబంధమైన ఆ వెలుగు నుంచి విడుదలిచ్చాడు కాబట్టి ఆ వెలుగులో మనల్ని నడవాలనుకుంటున్నాడు. అదే మనకి గొప్ప వెలుగు. రెండవదిగా అంటున్నాడు, ఆ వెలుగు అంటే మనకి ఎలా ఉంటుందంటే స్వచ్ఛమైన కాంతిని ఇస్తుందంట. ఇప్పుడు మనం మన ఇంట్లో ఈ బల్బులన్నీ పెట్టాడు ఇప్పుడు కదా, కింగి ఎన్ని పెట్టాడు, ఎన్ని లేదనుకో, ఈ ఎల్ఈడి లైట్లు లేవు ఆపేసేవనుకో మనకి కాంతి తగ్గిపోద్ది కదా. కళ్ళద్దాలు ఎన్ని 4 కళ్ళు ఉన్న వాళ్ళకి కనపడవు, 4 కళ్ళు ఉన్న వాళ్ళకి అవి వెలుగు లేకపోతే కనపడవు. అప్పుడు మనం తవుడుకోవాలా. అప్పుడు ఏం చేస్తాము, ఎక్కడ లైట్ ఉంది అక్కడ కూర్చుంటాం పోయి కదా. ఎందుకు లైట్ లేకపోతే కూర్చోవచ్చుగా, ఎందుకు కూర్చోవట్లేదు? ఇక్కడ కనపడట్లా, దేవుని మాటలు వినపడతాయి కానీ నీకు కనపట్ల. ఎందుకు కనపట్లేదు? వెలుగు లేదు, వెలుగు లేదు. రాంగాలు మొత్తం వేసుకుంటాం, స్విచ్లు మొత్తం వేసుకుంటాం, ఫ్యాన్లు మొత్తం వేసుకుంటాం, లైట్లు మొత్తం వేసుకుంటాం కదా. ఎందుకంటే ఈ కాంతి ఎంత ఎక్కువగా ఉందో చూడండి. ఆ కాంతిలో కూర్చున్నాం, మనకి ఆనందము, సంతోషం. కరెంటు పోయిందనుకో చీకట్లో ఏం చేస్తాం, ఒక్క నిమిషం కూడా మనం ఆ చీకట్లో ఉండలేము కదా. ఏం చేస్తాం, పాటలు పాడుకుంటా ఉంటాం కరెంట్ వచ్చిందాక కదా. మరి ఈ లోకంలో మనం కాసేపు 1 నిమిషమే 2 నిమిషాలు కరెంటు లేకపోతే ఈ వెలుగును చూడలేక చీకట్లో ఉండి మనం ఏం చేస్తామంటే పాటలు పాడుతూ ఉంటాం, అయ్యా ఏసయ్యా కరెంట్ అయ్యా, కరెంట్ అయ్యా కదా. మరి 1 నిమిషములోనే మరి మనము ఆ చీకట్లో కూర్చోలేకపోతున్నాం. కానీ ఈ గలిలయ సముద్ర తీర వాళ్ళు ఆ చీకట్లోనే ఉన్నారంట. మరణ ఛాయ గల దేశములని, అంటే వెలుగు ఉండదని కాదు, కానీ వాళ్ళ హృదయాలు ఎలాగా ఉన్నాయి అంటే దేవునికి దూరంగా ఉన్నాయి, దేవుడెవరు ఎరగని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అపవాదికి వాళ్ళు చోటు ఇచ్చి వాళ్ళు బయలు దేవతల్ని ఆరాధించుకుంటూ వాళ్ళే దేవతలు, వాళ్ళే దేవుళ్ళని అంధకారంలో ఉన్నారు. అంటే నేను వెలుగై ఉన్నానమ్మ, నేను లోకములకు వెలుగై ఉన్నాను, నా వెలుగు ద్వారా అందరూ నడవాలని ఆయన ఈ లోకానికి వస్తే మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా దేవతలే దేవుళ్ళు, మేమే దేవుళ్ళమని వాళ్ళు ఏం చేస్తున్నారు, వెర్రబీగుతున్నారు. కాబట్టి అలాంటి వారికి ఆయన అంటున్నాడు, చీకట్లో కూర్చున్న జనులు గొప్ప వెలుగును చూసిరి. రెండవది, వెలుగు ఒక స్వచ్ఛమైన కాంతి అంట. లైట్ ఏ ప్యూర్ ఎలిమెంట్ అంట. వెలుగు ఒక స్వచ్ఛమైన కాంతి. అందుకే అంటున్నాడు, అయ్యా ఇదిగో చీకటితో వెలుగుకి చీకటితో. కొరింథీ పత్రిక అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అంటున్నాడు, 2వ పత్రికలో 2వ పత్రిక 6వ అధ్యాయం మనం అనేక సార్లు చదువుకుందాం. ఇక్కడ అంటున్నాడు 6:14 అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడి ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము,
అవిశ్వాసితో విశ్వాసికి పాలు ఎక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగో సెలవిచ్చుతున్నాడు. ఎందుకంటే మనము జీవము గల దేవుని మనము ప్రతిష్ఠించుకున్నాం. మన హృదయాల్లో మనం జీవము గల దేవుని మనం ప్రతిష్ఠించుకున్నాము. వారైతే ఎలా ఉన్నారంటే, ఇదిగో దేవునితో సాంగత్యం లేని వారిగా, దేవుని వెలుగును చూడలేని వారిగా, దేవునితో సహవాసం లేని వారిగా, దేవునితో పాలు లేని వారిగా, ఆయనంటే ఎవరు తెలియని వారిగా వాళ్ళు ఎలాగున్నారంటే చీకటిలో ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు. కాబట్టి ఆయనలో ఏ పాపం ఉన్నదా? పాపం ఉన్నదా? లేదు. నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు అంటున్నాడు కదా. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన స్వచ్ఛమైన వెలుగుగా ఉన్నాడు. మచ్చ లేదు, మరక లేదు ఆయన కదా. చంద్రులన్న మచ్చ మరకలు ఉంటాయి, కానీ ఆయనలో ఏ మచ్చను మరకను ఏమీ లేదు. ఆయన స్వచ్ఛమైన వెలుగుగా ఉన్నాడు. ఆయన లోకమునకు నిజమైన వెలుగు ఉన్నాడు. అది లోకములనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. అందుకంటున్నాడు, నేను లోకమునికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడంట. మనం దేవుని ఎప్పుడైతే వెంబడిస్తామో ఆ వాక్యపు వెలుగులో మనకు జీవం ఉన్నది. ఆ జీవము మనం నిత్య రాజ్యానికి నడిపిస్తుంది. మనం చీకటిలో ఉంటే ఎక్కడికి వెళ్తాము? మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాము? పాతాళంలోకి వెళ్తాము. అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ దేవుని వెంబడించి ఆయన స్వచ్ఛమైన వెలుగుగా ఆ వెలుగుతుల్లో మనం నడిచినట్లయితే మన పాపములు, మన శాపములు, మనలో ఉన్న మచ్చ, మరక, కుళ్ళు, డాగు అన్నీ కూడా ఆయన తీసివేసి నిజమైన జీవము ఆయనలో ఉన్నది. కాబట్టి ఆ జీవమును మనం కోరుకుంటే మనం కూడా ఏమంటాము? ఆ పరలోక రాజ్యంలో మనం ఉంటాము. అందుకే ఆయన ఒక స్వచ్ఛమైన కాంతిగా ఉన్నాడు. మూడవదిగా అంటున్నాడు, వెలుగంట పరిశుద్ధతను చిహ్నంగా ఉందంట. లైట్ ద ఎలిమెంట్ హోలీనెస్. వెలుగు పరిశుద్ధతకు చిహ్నంగా ఉంది. అందుకే అంటున్నాడు యోహాను సువార్త పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనంట. ఏమంటున్నాడు? అయితే మనము వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులోనే నడిస్తే అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. మనము పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నిర్దోషంగా ఉండి, నిష్కళంకం ఉండి, ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అని ఆయన మనకు సెలవిచ్చిన రీతిగా మనము కూడా పరిశుద్ధతో ఉంటే, ఆయనలో అన్యోన్య సహవాసం గల వారమై ఉంటే ఆ వాక్యపు వెలుగులో మనము కూడా నడిచి ఆ జీవమును మనము కోరుకుంటాము. అందుకే ఆ వెలుగులో మనము నడవాలంట. ఎప్పుడు ఆ వెలుగు మన పరిశుద్ధతగా ఉండి, ఎందుకంటే ఆయనే వెలుగు, లోకమునకు ఆయన వెలుగు. కాబట్టి ఆ వెలుగులో మనం నడవాలంటే మనము పరిశుద్ధతగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిర్దోషంగా, నిష్కళంకముగా, గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారమై మనము ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యగ్రంథము 26వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, చూడండి, నన్ను చూచిన సంగతిని గూర్చి, నేను నీకు కనపడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారికను గాను సాక్షిగాను నియమించుటక కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదముల మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలోను వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాటలంటే పౌలు భక్తునితోటి మాట్లాడుతున్నాడు. పౌలు భక్తునితో మాట్లాడుతూ ఇందాక చెప్పాను, ఆయన ఈ లోకానికి వెలుగుగా పట్టుకున్నాడు. అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనకి ఎలాగా వెలుగు ద్వారా దమస్కు మార్గములో అధికార ముద్ర పొందుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కనపడి, ఇదిగో నువ్వు సౌలు అంటే ఎవరు ప్రభు అంటే, నువ్వు హింసించున్నా యేసునయ్య నేను అని మనకు అక్కడ మాట్లాడతాడు. అయితే ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. ఫస్ట్ 26వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే,
అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షము చెప్పుకొనుటకు నీకు సెలవైనదని అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగూ సమాధానం చెప్పెను. అగ్రిప్ప రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పట్టుకొని అగ్రిప్ప రాజు దగ్గర దేవుడు తనని ఎలా పట్టుకున్నాడు, దేని కొరకు పట్టుకున్నాడు, ఎలాంటి సాధనముగా వాడుకోబోతున్నాడు అని చెప్పేసి ఆయన ఇక్కడ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. అగ్రిప్ప రాజుకి చెప్తూ ఉన్నాడు అంట, సమాధానం చెప్తూ ఉన్నాడు. మరి ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా ఉండాలని. ఎందుకంటే పూర్వ హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలుని ఏం చేశాడు, పౌలుగా మార్చి ఆయన సాధనముగా వాడుకున్నాడు. ఫస్ట్ ఎట్లున్నాడు, చీకటిలో ఉన్నాడు కదా, అదే ప్రాణాధారముగా చేసుకున్నాడంట. అదే ఎవరిని, దేవుని బిడ్డలు చంపటము, హింసించటము, వాళ్ళు శిక్షించటము, ఇవన్నీ కూడా గమ్మనీయుల దగ్గరంట అధికార ముద్ర పొందుకొని, శిక్షణ నేర్చుకొని అధికార ముద్ర పొందుకొని అక్కడ ఆ చీకట్లో అంటే ఆ బిడ్డని, దేవుని బిడ్డలైన వాళ్ళందరిని హింసిస్తూ ఉన్నాడు కదా. వారిని వెలుగులోకి తీసుకురావాలంటే ఎవరు సాధనము, పౌలే సాధనము. ఎందుకంటే నువ్వే నా బిడ్డలు హింసించావు, నా బిడ్డలను బాధించావు, ఎన్నో హింసలకు గురి చేసావు, ఎంతమందిని చంపావు. కాబట్టి ఏ జనులైతే నా బిడ్డలను మరి ఆ యొక్క హింసలకు గురి చేశారో వారిలో నుండి నిన్ను లేవనెత్తుకొని వారిని ఏం చేస్తాడు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి నీవే సాధనమయ్యా, నీవే సాధనము. అందుకని సౌలును పౌలునుగా మార్చుకొని ఎన్నో పత్రికలు ఆయన రాశాడు, ఆయన సాక్షిగా ఉన్నాడు. కాబట్టి వెలుగు ఏందంట, మనకి పరిశుద్ధత చిహ్నముగా ఉన్నది. వెలుగు మనకు ఒక స్వచ్ఛమైన కాంతిగా ఉన్నది. మళ్ళీ 4వ చూస్తే వెలుగు కుమారు నుండి వస్తుంది, అంతే కదా. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, నేను నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకి వెళ్ళలేడు. కాబట్టి కుమారుని నుండి మనకు వెలుగు వస్తుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి ఆ కుమారుని యందు మనము ఏం పొందుకోవాలంట, నిత్య జీవం పొందుకోవాలా. ఆ కుమారుని మనము ఏం చేయాలా, దేవునికి అంగీకరించాలా. ఆ కుమారుని ద్వారానే మనకి వెలుగు వస్తుంది. కాబట్టి ఆ కుమారుడే మనకి లోకమునకు నిజమైన వెలుగుగా ఉన్నాడు. ఆ వాక్యపు వెలుగులో ఆ కాంతిలో మనము నడిచేవారంగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనంలో కూడా అంటున్నాడు కదా, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించిన కాకని పలికని దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయములలో ప్రకాశించెను గనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించుకొనటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులని ప్రకటించుకొంచున్నాము. ఎవరు మాట్లాడుతారంటే పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నారంట వాళ్ళు, 4వ వచనం చూస్తే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేసిందట, గుడ్డితనము కలుగజేసిందంట. ఇదిగో విశ్వాసులైన వారు దేవుడు మమ్మల్ని ఏ రీతిగా పట్టుకున్నాడు, నా సాక్ష్యం నేను చెప్తూ ఇదిగో నాకు ఇచ్చిన ఈ స్వార్థ పరిచర్యని నేను కొనసాగిస్తూ ఉంటే ఆ మాటలు నేను చెప్తున్నాను. ఇది ఊరకే నాకు రాలా, ఎవరి దగ్గర నుంచి రాలా, తండ్రి నాకు ఇచ్చాడు, దేవుడు కుమారుని ద్వారా నేను ఇది పొందుకున్నాను. కాబట్టి నేను పొందుకున్న నేను ఆయన సాక్షినైన నేను ఈ రీతిగా సువార్త ప్రకటిస్తుంటే మీరు ఇంకా విశ్వాసంలోనే ఉంటున్నారు. మీ మనోనేత్రములు గుడ్డితనములో ఉండి అంధకారములో ఉండి వినలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. కాబట్టి ఇదిగో మీ మనోనేత్ర గురుడితనం తొలగించాలంటే, అంధకార సంబంధమైన ఆ యొక్క అంధకారం నుంచి మీరు బయటికి రావాలంటే ఆయనే గొప్ప వెలుగు ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగులో మనమందరం నడవాలని ఇక్కడ పౌలు భక్తుడు సూచిస్తున్నాడు. ఎందుకంటే కుమారుని ద్వారానే వెలుగు వస్తుంది. అందుకని యోహాను సువార్తలో మనకి అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకి అన్ని కనబడుతూ ఉన్నాయి. 4వ వచనం చూద్దాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. మరి 8వ వచనం చూద్దాం. ఇక్కడ దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరు విశ్వసించినట్లు
అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా ఆయన వచ్చాను. ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి ముందుగానే యోహాను భక్తుడిని ఆయన సిద్ధపరచుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో ఎలిజబెత్ అమ్మ గర్భమ్మ ద్వారా ఈ లోకానికి మరి యోహాను గారిని పంపించాడు. అందుకే ముందుగా సాక్షిగా వచ్చాడు. ఆ వెలుగును గూర్చి ముందుగానే సాక్ష్యం ఇచ్చుటకు ఆయన సాక్షిగా పంపాడు. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని ఏం చేస్తుందంట? వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనట్లేదు. తన స్వకీయులే తన అంగీకరింపలేని కింద వాక్యం ఉంది. ఆయన నిజమైన వెలుగు లోకములో ఉండాడు. ఆ లోకము వాది గ్రహించుకున్నదనమాట. కాబట్టి మనం ఎలాగ ఉండాలంటే ఆ లోకములో మనము నడిచేటప్పుడు వెలుగు కావాలి. ఒక త్రోవను మనం నడిచేటప్పుడు ఏం చేయాలా? వెలుగు ఉండాలా. ఒకరు చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ చేసుకొని పోతాం, లేకపోతే సెల్లో టార్చ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఎందుకు? అంత వెళ్ళొచ్చుగా. ఇదే దారి, రోజు నడిచే దారి అని మనం వెళ్తామా? వెళ్ళము కదా. కనీసం మనకి ఇక్కడ కరెంటు పోతే ఏడు నుంచి మనం బయటికి వెళ్ళాలని కూడా టార్చ్ చేసుకుంటాం రాత్రులు కదా. మన రోజు నడిచే బాట ఇది, మనం వచ్చేదే కదా. మనకు తెలియదు కాదు, కుర్చీలు ఎక్కడ ఉంటే తెలియదు కాదు, ఏదే వస్తువు ఎక్కడ ఉంటే తెలియదు. కానీ చీకటిగా ఉంటే మనం అక్కడి నుంచి ఆ కూర్చున్న కుర్చీలోంచి మనము లెగుస్తామా? లేగము. కరెంట్ వచ్చిన దాకా అక్కడే ఉంటాం. అలాంటి బ్రతుకుల నుంచి దేవుడు ఏమంటున్నాడు? నేను నిజమైన వెలుగును కాబట్టి నా వెలుగులో మీరు నడవండి. అది కుమారుని యందే ఉన్నది. కుమారుడే లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లోకములో ఉండెను. అది వచ్చి ఆ లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలుగుచ్చుతున్నదంట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు కదా. నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని అది వెలుగుస్తూనే ఉన్నది. ఈ క్రిస్మస్ దినాల్లో మన ఇంటి ముందు ఎందుకు మనం స్టార్లు పెట్టుకుంటాము, సీరియల్స్ లైట్లు పెట్టుకుంటాము? ఎందుకంటే ప్రతి దినం కూడా ఆ వెలుగు మనలో ఉండాలని అది సూచిస్తుంది. జ్ఞాపకము ప్రతి దినం మన గుండెల్లో అది మనకేం చేయాలా? దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా. ఆ నక్షత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా. ఆ వెలుగును మనము జ్ఞాపకం చేసుకున్నట్టుకే మనం ఏం చేస్తాం? మన ఇంటి ఎదురుగా ఒక స్టార్ని పెట్టుకుంటాము, సీరియల్స్ లైట్లు వేసుకుంటాం. ఎందుకంటే మనమే కాదు, మన కుటుంబం అంటే మన గృహం చుట్టూ కూడా వెలుగు ఉండాలని కదా. మరి దారిని పోయే వాళ్ళు, వస్తున్న వాళ్ళు, అమ్మాయి చూడు ఈ యొక్క గృహం చూడు, పైనుంచి కిందకి లైట్లు వేసుకొని ఎంత అందంగా ఉందో చూడు, ఎంత హాయిగా ఉంది. ఒక నెల రోజులు మనం ఏం చేస్తాము? ఆ వెలుగులతో అట్టాగే నింపుతాం. దేవుడు మనకెంత ఆధిక్యత ఇచ్చాడు. ఆయన వెలుగు కుమారుని ద్వారా వస్తుంది. అంతేకాదంట, ఆ వెలుగు కూడా మనోహరమైనదంట. ద లైట్ ఈజ్ చీరింగ్, ద లైట్ ఈజ్ చీరింగ్ అంటే మనోహరమైనదంట. వెలుగు కుమారుని నుండి వస్తుంది. ద లైట్ కమ్స్ టు అస్ ఫ్రమ్ ద సన్. వెలుగు కుమారుని నుంచి వస్తుంది. ఆ వెలుగు మనోహరమైనది. మనోహరమైన స్థలంలో మనకేముందంట? కాదు, పూర్తి చేయండి. మనోహరమైన స్థలంలో మనకి ప్రాప్తి ఉంది. మనోహరమైన స్థలములకు మనకి పాలు పంపులు ఉంది. ఆ మనోహరమైన స్థలం ఎక్కడ? పరలోక రాజ్యము. నువ్వు వెలుగులో నడిస్తే ఆ యొక్క మనోహరమైన స్థలములో మనకి ఏముందంట? పాలు ప్రాప్తిస్తుంది. ఆ రాజ్యంలో చేరతాము. ఆ మనోహరమైనదంట. ఆ సూర్యుని చూచుటకు కన్నులకు ఇంపుగా ఉంటుందంట. అంతేకాదు, ఆ మనోహరమైన వెలుగంట నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నది. ఆ మనోహరము ఎలాగ ఉంటుందంటే, ఇదిగో మన కుటుంబంలో ఏదన్నా గొప్ప కార్యాలు మనకు జరిగినప్పుడు ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. క్రిస్మస్ దినాల్లో సంతోషం సమాధానంగా ఉండాలని మనము ప్రతి దినము కూడా దేవుని ప్రార్థిస్తున్నాం. మనమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మనము చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ వెలుగు మనోహరమైనదిగా ఉంటుంది, కన్నులకు ఇంపుగాను ఉంటుంది. కాబట్టి ఆ వెలుగు కుమారుని నుంచి వస్తుంది, అది మనోహరమైనది. చివరిగా చూస్తే వెలుగంట ఆరోగ్యవంతమైనదంట. లైట్ ఈజ్ హెల్త్ఫుల్, లైట్ ఈజ్ హెల్త్ఫుల్ అంటే వెలుగు ఆరోగ్యకరమైనది. అంటే మనము ఒకవేళ మన ఇంట్లో ఏదైనా కార్యం జరిగినప్పుడు ఈ కార్యాలన్నీ సక్రంగా జరిగిపోయినాయమ్మా, దేవుని నామము, దేవుడు మా ఇంట్లో, మా గృహాల్లో అన్ని కార్యాలు, ఇదిగో పెళ్లి కార్యం కానీ లేకపోతే బిడ్డల పుట్టినరోజులో ఏదో ఒక కార్యం బాగా జరిగిందంటే ఎంత సంతోషంగా ఉంటాం కదా. మన హృదయము ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తాము. అదే ఏడన్నా ఒక చిన్న పొరపాటు జరిగిందనుకో, ఏందమ్మా ఇది ఏందో ఒక మొత్తలాగా అయింది,
ఎంత చేసుకుంటూ ఇదే ఒక ఒక మచ్చలాగా ఉందన్నప్పుడు ఆ మచ్చని జీవితాంతం మనం గుర్తు చేసుకుంటానే ఉంటాం. అవునా కాదా? మనం అందరము నీ కుటుంబంలో కానీ నా కుటుంబంలో కానీ సంతోషంగా ఉన్నప్పుడు ఏదన్నా ఒక చిన్న పొరపాటు, ఒక మాట తోలటమో, లేకపోతే ఒక ఏదైనా ఎదుటోళ్ళు ఒక మాట అనటమో, లేకపోతే ఒక కార్యంలో అలసత్వం జరగటమో, ఏదైనా కనపడటం, ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు ఆ మచ్చ అలాగే మిగిలిపోతుంది. కాకపోతే ఆ మచ్చ లేకుండా మనం చూసుకోవాలంట. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు, ఏ మచ్చ లేదు, ఏ ద్వేషము లేదు, ఏ కపటము లేదు. కాబట్టి అలాంటి వెలుగులో నడిస్తే మనకి ఆరోగ్యం ఉంటుందంట. అందుకే మలాకి గ్రంథంలో అంటున్నాడు, అతని రెక్కలు అతని రెక్కలు ఆరోగ్యం కలుగచేయును, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుంది. అదే కాబట్టి ఆయన రెక్కలంట ఆరోగ్యకరమైన రెక్కలంట. అంతేకాదు, ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగము మరి యూదా జనాంగం తోటి వారి గురించి ఇర్మియా తోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 33:6లో మాట్లాడుతున్నాడు. వాళ్ళు తిరిగి నా యొద్దకు వస్తే నేను వారికి తండ్రిని అంటాను, వారి నాకు కుమారులై ఉంటారు, వారికి మంచి ఆరోగ్యం ఇస్తాను, ఇదిగో స్వస్థతనిస్తాను, మరలా తిరిగి వారు ఏదైతే పోగొట్టుకున్నారో వాటన్నిటిని నేను మరలా అనుగ్రహిస్తానయ్యా ఇర్మియా, నువ్వు వెళ్ళి నా మాటగా చెప్పని చెప్పేసి ఇర్మియా తోటి మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు. అతడు మరి ఇర్మియా గ్రంథం 30:17 చూద్దాం చివరగా. ఇర్మియా గ్రంథం 30:17 తీసిన చదవచ్చు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయముల మానిపెదను, ఇదే యెహోవా వాక్కు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే 15 అంటున్నాడు, నీ గాయముల చేత నీవు అరచెదివేమి, నీకు కలిగిన నొప్పి విచారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములు బట్టి నేను నిన్ను ఇలాగూ చేస్తున్నాను, నిన్ను మృంగు వారందరూ మృంగివేయబడుదురు, నిన్ను బాధించు వారందరూ ఎవడును తప్పకుండా చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొని వారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించు వారిని అందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించదును. చూడండి, మనం ఎలాగ ఉన్నామంట, మన బాధల చేత వ్యాధి చేత 12 కూడా అంటున్నాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రులు కొట్టినట్టు నీవు గొప్ప దోషము కఠిన శిక్షకు నిన్ను గాయపరచదును. కాబట్టి నువ్వు వీటన్నిటిలోంచి తప్పించుకోవాలంటే, వీటన్నిటిలోంచి నువ్వు విడుదల కావాలంటే ఆ గొప్ప వెలుగులో నువ్వు నడవాలా. ఇదిగో నీకు అన్నిటి నుంచి నీకు తీసివేసి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను, మంచి స్వస్థతనిస్తాను, నీ బాధలోంచి నీ వ్యాధుల్లో నుంచి అన్ని తీసివేసి నీకేం చేస్తాను, గొప్ప వెలుగుని నీకు ఇస్తానని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 5:35 ఒక చక్కటి మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 5:35 అంటున్నాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైండను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఆయన ఏమైనాడంట, ప్రకాశించుతున్న దీపమైనాడంట. ఆయనే గొప్ప వెలుగు, లోకమునకు ఆయనే వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగులో మనము నడవాలంటున్నాడు. మొట్టమొదటిగా అంటున్నాడు, ఇదిగో చీకటిలో కూర్చున్న జనులు గొప్ప వెలుగును చూచిరి. రెండవదిగా వెలుగు ఒక స్వచ్ఛమైన కాంతిగా ఉంది, ఆ వెలుగు పరిశుద్ధతకు గుర్తుగా ఉంది, ఆ వెలుగు కుమారు నుండి వస్తుంది, అది మరలా ఆ వెలుగే మనోహరమైనదిగా ఉన్నది, ఆ వెలుగే ఆరోగ్యవంతమైనదిగా ఉంది. కాబట్టి మనము దేవుని వెలుగులో మనం నడిచినట్లయితే ఇవన్నీ కూడా మనకి అనుగ్రహింపబడతాయి. అందుకే ఆయనే మనలను స్వస్థపరిచెను, ఆయనే మనలను విడుదల చేసెను, ఆయనే మనలను మన పాపముల నుండి మనల్ని నిర్దోషులుగా నిష్కపటులుగా చేసి ఆయన వెలుగు మన పేరు ఉదయించి
ఆయన ఎందుకంటే మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడు కాబట్టి ఆ దీపపు వెలుగులో మనం నడవాలని, మనం అందరు నడవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని, ఆ వెలుగు మనోహరంగా మన హృదయాల్లో మన కుటుంబాల్లో నివసించాలని, ఆ వెలుగు కుమారుని ద్వారా వస్తుంది కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు లోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. కాబట్టి ఆయన లోకమునికి వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ జీవపు వెలుగులో నీవు నేను ఆ వెలుగులో నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాగణుడ నిత్య నివాసి దేవాని పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. ఇంతవరకు తండ్రి నా ద్వారా మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. చీకటిలోను మరణ ఛాయ గల దేశ నివాసుల మీదకి నాయన గొప్ప వెలుగుగా మీరు రాబోతున్నారయ్యా. ఆ వెలుగుని గురించి ఉదయ కాలం నాయన నా ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఆ వెలుగు నాయన పరిశుద్ధత గుర్తుగా ఉంది, మనోహరమైనది. ఆ వెలుగు కుమారునికి వస్తుంది. ఆ వెలుగు ఆరోగ్యం కలుగ చేస్తుంది, పరిశుద్ధత కలుగ చేస్తుంది తండ్రి. ఆ వెలుగు మరణ ఛాయ గల దేశ నివాసుల నుంచి అయ్యా తొలగించిన ఆయన, మమ్మల్ని చీకటిలో నుంచి నాయన మరణ ఛాయలో నుంచి నాయన వెలుగులోకి నడిపించే దేవుడుగా మీరున్నారయ్యా. మీరే అరుణోదయ దర్శనంగా రాబోతున్నారు తండ్రి. ఆ వెలుగును నాయన మా యొక్క ప్రతి హృదయములోనూ ప్రతి కుటుంబంలోనూ నాయన మీరు నింపమని ప్రార్థిస్తున్నా. ఈ ఉదయ కాలమున నాయన ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని చేతులకు అప్పచెబుతున్నా నాయన. నడిపిస్తున్న మైసి యవ్వన బిడ్డలని చేతులకు అప్పచెబుతున్నా. ఆ సంఘంలో ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెబుతున్నా తండ్రి. మేము క్రిస్మస్ దినాల్లో ఉంటుండగా క్రిస్మస్ ఆనందము సంతోషము నీ వెలుగులో ప్రతి కుటుంబంలో నింపమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఎవరికి ఏ అవసరతలు అక్కలు కొదువులు ఉన్నాయో యేసయ్య నామంలోని ప్రతి బిడ్డ అవసరత అక్కరు కొదువు తీర్చమని నాయన. ఇదిగో నాయన మా సంఘాన్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నా ప్రభా. మరొక్కసారి మైసి యవ్వన బిడ్డలని చేతులకు అప్పచెప్పుకుంటున్నా. వారి ముందున్న కార్యక్రమాలన్నిటినీ కూడా నాయన నా మహిమార్థమై జరిగించండి. ప్రతి అవసరత ప్రతి కొదువ యేసయ్య నామములోని నాయన తీర్చి వాళ్ళకి నాయన ముందుండి నడిపించి కార్యక్రమాలను జయకరంగా మీరు జరిగించమని నీ నామునికి మహిమ ఘనత ప్రభ మీరు మాత్రం పొందుకోమని. ఇదిగో నాయన ఉదయ కాలంలో అల్పురాలను అయోగ్యరాలను నాయన అయ్యా ఎంత అస్వస్థగా ఉన్నప్పటికీ తండ్రి అయ్యా నీ బలిపీఠం మీద నన్ను నిలబెట్టిన ఆయన నా ద్వారా నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా నన్ను నా కుటుంబాన్ని కొన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ దినదేవులతో దినాశ్రయాలతో నేను పంపాను. యేసయ్య నామములో ఈ మనలో మిక్కిలిగా ప్రతిమాలు అడిగి వేడుకొని పొందుకొని నాన్న తండ్రి ఆమెన్. పరలోకం ముందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం ముందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచి మారునస్తులను క్షమించిన ప్రకారం మారులను క్షమించి మమ్మల్ని శోధనలో తేకాకీడు తప్పించి. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ మేమందరం అలాగే మా కుటుంబం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.